వలసల్ని నివారించడానికి విత్ ఇన్ ద పార్టీ ఏమన్నా చేస్తున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, వలసలు బయటికి ఎంతమంది వెళ్ళిపోతారని మీరు అంచనా కడతారు? నేనేమంటున్నాను రజనీ గారు, అల్టిమేట్ గా ఏ పార్టీ అయినా పునాదులు కార్యకర్తలు ప్రజలు. నాయకులు అనేది పైన కనబడే మకుటాలు మాత్రమే తప్ప నాయకులను వారిని దృష్టిలో పెట్టుకుని వారి చుట్టే రాజకీయం చేయాల్సిన అవసరం ఏ పార్టీకి ఉండకూడదు. అల్టిమేట్ గా ప్రజల్లో పునాదులు బలంగా ఉంటే, ప్రజల ఇష్యూస్ పట్ల ప్రజల సమస్యల పట్ల నాయకత్వానికి పట్టింపు ఉంటే, కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే ఒక మాటలో మీరు బ్రేక్ వెళ్తున్నారు కాబట్టి, గత 24 ఏళ్లలో కేసీఆర్ తయారు చేసినంత మంది నాయకులని, కేసీఆర్ గానే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ తయారు చేసిన నాయకులను తయారు చేసే కర్మాగారంగా మారిపోయింది. కాబట్టి మాకు నాయకత్వాన్ని తయారు చేయడంలో మాకేమీ శక్తి లేక కాదు, ఓపిక లేక కాదు. డెఫినెట్ గా భవిష్యత్తులో కూడా ప్రజలు బేస్గా, ప్రజలు కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు సాగుతాం. కొంతమంది నాయకులు ఉండొచ్చు, కొంతమంది పోవచ్చు, జీవితకాలం బంధాలు ఉండవు. 8 మందిలో ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా ఇంకో 15-16 మంది వెళ్ళిపోతారు. ఏం జరుగుతుందో ఏం తెలుసు. కాంగ్రెస్